హాయ్ ఆల్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను నా గురించి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకుంటున్నా. అండ్ మై సెల్ఫ్ ఐ యామ్ స్పందన. నాకు ఈ ఛానల్ వచ్చేసి 4 to 5 years బ్యాకే ఉంది. నేను అప్పుడు ఒక 4 to 5 వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేసిన. నాకు అప్పుడు 1 బేబీనే ఉండే, జస్ట్ 1 year బేబీ ఉండే. నేను వ్లాగ్స్ అప్లోడ్ చేసిన, షార్ట్స్ కూడా పెడుతూ వచ్చిన. కాకపోతే తర్వాత నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండడము, సో నాకు బేబీని చూసుకోవడం, ఇంట్లో వర్క్స్ హ్యాండిల్ చేయడం నాకు చాలా కష్టమైంది. సో నేను అప్పుడు వ్లాగ్స్ అనేవి కూడా స్టాప్ చేసేసిన. తర్వాత మళ్ళీ సెకండ్ బేబీ, తర్వాత 2 బేబీస్ని మెయింటైన్ చేయడం, దానివల్ల నేను వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేయలేదు. కాకపోతే ర్యాండమ్గా నేను షార్ట్స్ అనేవి పెడుతూ వచ్చేదాన్ని. ఇప్పుడు నాకు 2 బేబీస్ కొంచెం పెద్దగా అయ్యారు, నాకు ఫ్రీ టైం కూడా దొరికింది కాబట్టి నేను ఇప్పటి నుంచి రెగ్యులర్గా వ్లాగ్స్ ఇద్దాం అనుకుంటున్నా. అండ్ ఏం చెప్పాలి, సో దట్స్ ఇట్. మీకైతే నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎంకరేజ్ చేయండి. చలో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. వావ్, ఫాగ్ అయితే మంచిగా ఉంది కదా. మార్నింగ్ 7:30, 8 వరకు ఫాగ్ అట్లనే ఉంటుంది. జున్ను కూడా స్కూల్కి రెడీ అయిపోయిండు. ఇక్కడ స్కూల్కి నేను స్నాక్స్ పెడుతున్నా, కార్న్ఫ్లేక్స్. స్కూల్లోనే లంచ్ ఉంటుంది కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. స్నాక్స్ అయితే వాళ్ళ స్నాక్స్ బ్రేక్స్లో తింటాడు. అండ్ రెడీ కూడా అయిపోయిండు. ఇంకా జున్ను మార్నింగ్ స్కూల్కి రెడీ అయిపోయాక ఏం చేస్తాడంటే, మీరే చూడండి, టీవీలో తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అని ఒక ఛానల్ ఉంటుంది. జున్ను ఫేవరెట్ ఛానల్ అది. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయాక మంచిగా కూర్చొని ఒక 1/2 hour ఆ ఛానల్ చూస్తూ ఉంటాడు. అది అన్ని ఎక్స్పెరిమెంట్స్ ఛానల్లే చూస్తూ ఉంటాడు. బాయ్స్ ఉంటే ఇట్లా ఉంటుంది అనుకుంటా. షూ వేసుకుంటాడా? బ్రేక్ఫాస్ట్కి అయితే నేను దోశ విత్ కొత్తిమీర పచ్చడి వేస్తున్నా. ఎన్ని రోజులు కాదు, చాలా మంత్స్ అవుతుంది నేను బియ్యం దోశ లేక. ఎక్కువ ఆల్మోస్ట్ జొన్నలు, రాగులు, మిక్స్డ్ దాల్ దోశ ఇవే చేయడం అవుతుంది. చాలా డేస్ తర్వాత క్రేవింగ్స్ ఉన్నాయన్నమాట ఈ బియ్యం దోశలు తినాలని. సో బియ్యం దోశలు విత్ కొత్తిమీర పచ్చడి అయితే వేస్తున్నా.
ఈ కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ జస్ట్ మన కోర్స్ మోడ్లో ఒక్కసారి తిప్పేసుకోండి. కోర్స్ మోడ్ లేకపోతే జస్ట్ వన్ టైం అట్లా తిప్పేసుకోండి. దాని తర్వాత ఇక టొమాటో కూడా వేసేసుకొని దాన్ని కూడా జస్ట్ అట్లా అనేసేయండి. టమాటా పచ్చడి మంచిగా ఉంటుంది, అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది. ఈ పచ్చడి ఒకటి ఉంటే చాలు మన టిఫిన్ కూడా కవర్ అయిపోతుంది. జస్ట్ ఒక 2 days కూడా వస్తుంది నాకైతే. నాకు పచ్చళ్ళు అంటే బాగా ఇష్టము. మంచిగా పచ్చడితోనైనా నేను మంచిగా లంచ్ చేసేస్తాను. ఇంక దోశ బ్యాటర్ అంతా ఇప్పుడు నాకు ఎంత కావాలో అంత తీసుకుంటున్నా. మిగతాదంతా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. నాకు ఈజీగా ఒక 3 days వస్తుంది. ఒకరోజు గుంత పొంగనాలు వేసుకోవచ్చు, ఇంకొక రోజు నార్మల్గా బజ్జీలు వేస్తాం కదా అట్లా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. బజ్జీలు కూడా టొమాటో పచ్చడితో మంచిగా ఉంటుంది. సాల్ట్ వేయద్దు, సాల్ట్ వేసి పెడితేనేమో అది కొంచెం పుల్లగా అవుతుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టాలనుకుంటే మనకు కావాల్సినంత ముందే తీసేసుకొని వేసుకునే దాంట్లో సాల్ట్ వేసుకోవాలి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకునే దాంట్లో మాత్రం సాల్ట్ వేయద్దు. సాల్ట్ వేస్తే పుల్లగా అయిపోతుంది. సాల్ట్ వేయకుండా ఉంటే మనకు ఒక 2-3 days అయినా ఉంటుంది. ఏం పుల్లగా కూడా కాదు, టేస్ట్ కూడా మంచిగా అట్లనే ఉంటుంది. దోశ తిను, చిప్స్ తింటే మళ్ళీ దోశ తింటావా? నేను తినాలా? నువ్వు తినవా దోశ? చిప్స్ తింటావా? లేదు, దోశ తిన్నా. నీకోసం అని ఇంకా చట్నీ కాకుండా దోశ పోతాను నేను. అరే ఒక దోశ తిను, తర్వాత చిప్స్ తిను. నేను తినా, నువ్వు తిను. అదే నేనేమో లేట్ అవుతుందని ఖుషి కోసం మంచి ఒక దోశ వేసిద్దాము అని అనుకుంటే ఖుషి మాత్రం అది తింటా ఇది తింటా అంటే అసలు చిన్నపిల్లలు అందరు ఇంతే కదా. జున్ను అయితే నాకు లిటరలీ ఒక 4 years వచ్చే వరకు అసలు ఏం తినకపోయేది. ఎంత బాధపడేదంటే వేరే పిల్లల్ని చూసుకుంటా కంపేర్ చేసుకుంటే ఫీల్ అయ్యేదాన్ని. కానీ వాళ్ళ నాన్న నాకు చెప్పేటోడు ఏం కాదు, ఇట్స్ ఓకే, ఒక టైం వస్తే వాళ్ళే తింటారు అని. ఇంకా అందరు అనేవాళ్ళు జున్ను ఏంటి ఇంత సన్నగా ఉన్నాడు, అసలు లడ్డు చేయవా నువ్వు, మంచి పెట్టవా ఫుడ్ అని. కానీ నేను ఎంతని పెట్టాలి? అసలు వాళ్ళు తింటే కదా పిల్లలు, వాళ్ళు తింటే మనం ఎంతైనా పెట్టొచ్చు. నేను ఇంకా మంచిగా వాళ్ళు ఏది తింటా అంటే చేసి పెట్టే రకం నేను. కానీ అయినా వాళ్ళు తినరు. సో టైం రావాలండి, దేనికైనా టైం వస్తే వాళ్ళే తింటారు. ఇప్పుడు చూసి ఇలా స్కూల్కి పోతుండు, స్కూల్లోనే ఫుడ్ పెడితే చచ్చుకుంటే వాళ్ళు ఏది పెట్టినా తినాల్సిందే. అట్లా అయిపోయింది. సో ఇంక ఇక్కడ నేను దోశలు వేసేసుకొని మంచిగా తిన్నా తృప్తిగా. చాలా డేస్ అయితే తిన్నా కదా, మంచిగా అనిపించింది. ఇంకా అలా నా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక అయితే కూరగాయలన్నీ కూర్చొని చదువుతున్నా. అసలు ఈ రాయలసీమలో కొన్ని ఆకుకూరలను ఏమని పిలుస్తారో కూడా నాకు తెలియదు. నేను వచ్చి 5 years అవుతుంది కానీ నాకు స్టిల్ తెలియదు. గంగవేలాకు, బచ్చలాకు ఇవి ఇక్కడ ఏమని పిలుస్తారో తెలియదు. నేను వాళ్ళని అడుగుతా కానీ వాళ్ళకి అర్థం కాదు. ఏమో ఈ 5 years అయితే నేను అసలు వచ్చిన దగ్గర నుంచి అయితే తినలేదు. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తేనే, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తేనే తప్ప నేనైతే ఇక్కడ ఎప్పుడు చూడలేదు, తినలేదు కూడా. కానీ అవి బాగుంటాయి, నాకు బాగా ఇష్టము. అండ్ ఇక్కడ మెంతాకు, పుదీనా, కొత్తిమీర మంచిగా తెచ్చిన రోజే మంచిగా కట్ చేసుకొని బాక్స్లలో స్టోర్ చేసుకోవాలి. అట్లా స్టోర్ చేసుకుంటే 1 week అయినా ఉంటాయి. ఇంకా మెంతాకు అయితే ప్రతి ఒక్క కర్రీలో తాలింపులలో వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఈ వింటర్స్లో మెంతి చపాతీ చేస్తే కూడా బాగుంటుంది, బాడీ హీట్ ఉంటుంది. సో మనకు కూడా చల్లగా ఉంటుంది కాబట్టి మెంతి చపాతీ తింటే బాడీ హీట్ చేసి వెచ్చగా అనిపిస్తుంది అంట, ఏమో అట్లా అంటారు.
ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. నేను అప్పుడప్పుడు ట్రై చేస్తాను, మంచిగా ఉంటుంది. ఇంకా లంచ్కి అయితే నేను చిక్కుడుకాయలు చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే చిక్కుడుకాయలు తెచ్చినప్పుడే వండుకుంటేనే బాగుంటాయి. అవి ఫ్రెష్గా చిక్కుడుకాయలని కాదు, ఏ కూరగాయలైనా ఏ రోజు అయితే తెచ్చుకుంటామో ఆ రోజు వండుకుంటేనే బెటర్. కాకపోతే ఇంకా మా ఆయన డ్యూటీస్ ఉంటాయి కాబట్టి నాకు అట్లా పాసిబుల్ కాదు. 1 వీక్కి అట్లా ముందే తెచ్చేసి పెట్టుకుంటా, నేను అన్నీ సదురుకుంటా. సో అట్లా పురుగులు ఉన్నాయా లేదే చూసి మంచిగా కట్ చేసుకున్నా. అలా నేను పుదీనా కొత్తిమీర అయితే మంచిగా స్టోర్ చేసుకుంటా, నాకు ఒక 1 వీక్ వస్తుంది. ఇంక ఇక్కడ చూసిరా, నేను ఇక్కడ లెమన్స్ అన్నీ చాలా లెమన్స్ ఉండే, అసలు దగ్గర దగ్గర ఒక 1 వీక్ అయితే లెమన్స్ తీసుకొచ్చి, కానీ రోజు యూజ్ చేయాలనుకుంటాం కానీ అస్సలు యూజ్ చేయము. ఒక రోజు 2 రోజులు యూజ్ చేస్తాం, తర్వాత అవి అట్లనే ఉంటాయి, ఉండి 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 ఖరాబ్ అయిపోతాయి. అందుకని ఒక మంచి టిప్ చెప్తాను నేను. నిమ్మకాయలు అన్నీ మంచిగా కట్ చేసుకొని అట్లా జ్యూస్ తీసి మంచి మన దగ్గర ఇంట్లో గ్లాస్ బాటిల్స్ ఉంటాయి కదా, గ్లాస్ బాటిల్స్లలో మంచిగా నింపుకొని స్టోర్ చేసుకుంటే ఒక 6 months అయినా ఉంటాయి తెలుసా. ఎక్కువ నిమ్మకాయలు ఉంటే అట్లా చేయండి, తక్కువ ఉంటే మాత్రం ఈ చిన్న బాటిల్లో వేసుకుంటే చాలు. దగ్గర దగ్గర నాకైతే ఈజీగా 1-2 months వస్తుంది డైలీ యూజ్ చేస్తే. సో అలా లాస్ట్ టైం అయితే నేను ఇప్పుడు సమ్మర్ అయిపోయాక తీసుకొచ్చుకున్న అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చెట్టు ఉంటుంది, తెచ్చుకుంటే నాకు మొన్నటి వరకు వచ్చింది. అంటే నేను డైలీ తాగడానికి కాదు కానీ నేను కర్రీస్లో ఇప్పుడు యూజ్ చేస్తాను అనమాట. బిర్యానీస్కి కర్రీస్ చికెన్ తెస్తే వాష్ చేస్తాం కదా లెమన్ వేసి, సో అట్లా యూజ్ అవుతుంది మంచిగా. మీకు ట్రై చేయండి. అండ్ ఇంకో టిప్ చెప్తా. మనము కర్రీస్ అంతా అయిపోయాక పాపడాలు సపరేట్గా ఆయిల్ వేసి మళ్ళీ వేయించుకుంటాం కదా, అట్లా కాకుండా ఏం చేయాలంటే ఫస్టే మనం ఏ కర్రీ అయితే చేస్తాం బౌల్, ఆ బౌల్లోనే ఫస్టే మనం పాపడాలు వేయించి తీసుకున్నామంటే ఈజీ అయిపోతుంది. మళ్ళీ తర్వాత ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని ఆయిల్ని మళ్ళీ నెక్స్ట్ కర్రీకి యూజ్ చేసే బదులు మనం ముందే పాపడాలు వేయించేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని మంచిగా చల్లగా అయినాక క్యాప్ పెట్టుకుంటే అవి అసలు మెత్తగా కూడా కావు, అట్లనే క్రిస్పీగా చాలాసేపు ఉంటాయి. ట్రై చేయండి. సో అట్లా నేను లంచ్కి అయితే చిక్కుడుకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడ చిక్కుడుకాయ కర్రీ బాగుంటుంది. నాకు ఇక్కడ మార్నింగ్ నేను కొత్తిమీర పుదీనా పచ్చడి చేసిన కాబట్టి కొత్తిమీర పుదీనా పచ్చడి ఇంకా చిక్కుడుకాయ అండ్ విత్ పాపడ్, అంతే నా లంచ్ అయితే సింపుల్గా టేస్టీగా అట్లా చేసుకున్నా. సారీ, కొత్తిమీర పుదీనా పచ్చడి కాదు, కొత్తిమీర టమాటో పచ్చడి. చూసిరు కదా, అట్లా మా లంచ్ అయితే అయిపోయింది. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.